నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌర్ చరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీపై ఆమె విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రెస్ మీట్లలో మెరుపు తీగలా వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేసి వెళ్లిపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న కోర్టుకు వెళ్లారని, అమరావతి అంశంపై కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. లాగా 2 నెలలకోసారో 3 నెలలకోసారో మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. వచ్చి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో రాష్ట్రము దూసుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. గతంలో చూసాం, ఒక ప్రెస్ మీట్ పెట్టి పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తుంటే దానిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇది సరైన పాలసీ పద్ధతి కరెక్ట్ గానే ఉంది, ఇది చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎవరు టెండర్ వేస్తే వాళ్ళ అంతు చూస్తాము, వాళ్ళని చంపుతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఓ 3 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం, మళ్ళీ మనకి ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చిందో దానిపైన మళ్ళీ మావిగన్ అని కొత్త పంత తీసుకొని వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళకి తెలిసిపోయింది, మరి అది తీసుకొని రావడం జరిగింది.